చక్రవర్తి గారు నమస్తే సార్. నమస్కారం శ్రీకాంత్ గారు. సార్ ఎందుకో మనం ఇంటరాక్ట్ అయినప్పుడు ప్రతిసారి ఒక అరెస్ట్ జరుగుతుంది సార్. మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్ జరిగింది. ఈసారి మనం మాట్లాడుకుంటున్నప్పుడు కవిత గారు అరెస్ట్ జరుగుతుంది. ఏం సార్ అంటే ఏముందండి, మన నాయకులు అందరూ రోజు అరెస్ట్ చేస్తారు. మనం రోజు మాట్లాడితే రోజు అరెస్ట్ అంతే. అక్కడ జగన్మోహన్ రెడ్డి, పాత రోజుల్లో ఇక్కడ కేసీఆర్, అక్కడ మోడీ, వీళ్ళకి అసలు అరెస్ట్ తప్పితే ఇంకో 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 పని ఉండదు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు. ఎవ్రీడే దే ఆర్ అబ్సెస్డ్ విత్ అరెస్ట్. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే వీళ్ళ వీళ్ళ అధికారం అయిన తర్వాత వీళ్ళ పరిస్థితి. దే ఆర్ నాట్ థింకింగ్. గతంలో ఏముండేదంటే కాంగ్రెస్ పార్టీ సరే ప్రధాన ప్రతిపక్షం బీజేపీనో జనతా పార్టీనో ఇంకోటో ఉంటే ఎంత వైరం ఉన్నా కూడా ఏది రాజకీయంగా సోషల్లీ కాస్త సాయంత్రం మీరు ఢిల్లీ వెళ్తే ఇండియా ఇండియా సెంటర్, కాన్స్టిట్యూషన్ సెంటర్ అవి ఉన్నాయి కొన్ని. ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ అని ఒకటి. విత్ ఆల్ ద ఎలీట్ ఆఫ్ ఢిల్లీ కమ్. మీరు ఏ పార్టీ అయినా దే కమ్ టుగెదర్, హ్యావ్ ఎ డ్రింక్, సోషల్. ఇప్పుడు అట్లా లేదు. ఈ ఈ మధ్య వచ్చిన నాయకులు, కొత్త తరం నాయకులు అనను, ఈ మధ్య వచ్చిన నాయకులు మోడీ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వీళ్ళు ఇట్ ఈస్ వెరీ పర్సనల్. ప్రత్యర్థి అనేవాడిని జైలుకి పంపించాలి, ఇబ్బందులు పెట్టాలి, లోపల వేయాలి, వాడి ఆస్తులు లాక్కోవాలి, వాడిని హెరాస్ చేయాలి. ఈ తరహా రాజకీయాలు వచ్చాయి, విచ్ ఇస్ నాట్ హెల్తీ. బట్ ఎనీవే, గో హెడ్. అంటే అసలు ఏం సార్ అంటే ఇప్పుడు కవిత గారిని కరెక్ట్ గా ఎలక్షన్స్ ముందు అంటే రేపో ఎల్లుండో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది, మే 16 అన్నారు. సో కరెక్ట్ గా ఒక రోజు ముందు అరెస్ట్ చేశారు. అండ్ అలాగే దీన్ని అంతరం కూడా లిక్కర్ కేసులో కాదు, ఇంకా మిగతా వాటిలో వేరే దాంట్లోనో మనీ లాండరింగ్ లోనో దీనిలో అరెస్ట్ చేశారంటున్నారు. అసలు ఏది ఎంత మటుకు నిజం? అంటే నిజంగా దీని వెనకాల రాజకీయ యాంగిల్ ఉందా? ఎందుకంటే ఎలక్షన్కి ఒక రోజు ముందు నిజంగా అరెస్ట్ చేసుకోవాలంటే ఈ పాటికి అంతకుముందు ఎప్పుడు అరెస్ట్ చేసి ఉండొచ్చు, లేదంటే రేపు ఎలక్షన్స్ అయినాక అరెస్ట్ చేసి ఉండొచ్చు. కరెక్ట్ గా నోటిఫికేషన్ ముందు రోజు వాళ్ళ పవర్స్ అన్ని వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు అరెస్ట్ చేయడానికి కారణాలు ఎలా ఏమై ఉండొచ్చు అంటారు? కారణాలు ఎప్పుడు రాజకీయాలు. పంపించింది నాకు ఇందాక, నేను ఓన్లీ రెడ్ 1 పేజ్ అరెస్ట్ వారెంట్. కేటీఆర్ ఒకటే గొడవ చేస్తున్నాడు ఈడీ వాళ్ళతో అరెస్ట్ చేయడానికి వచ్చి 14 పేజీలు ఏదో ఉందన్నట్టు. బట్ ఐ ఓన్లీ 1 పేజ్ దొరుకుదాన్ని చూస్తున్నాను. బట్ ఎనీవే, ద పాయింట్, ఇట్ ఈస్ ఆల్వేస్ పొలిటికల్. చంద్రబాబు నాయుడు అరెస్ట్ వాజ్ పొలిటికల్. దానికి ప్రతిఫలం దక్కిందిగా దే వెంట్ ఇంటూ అలయన్స్. కేసీఆర్ విషయంలో కవిత విషయంలో ఏంటంటే కొన్ని అనుమానాస్పదంగా ఉన్నాయి. ఆధారాలు మనం చూడాలి. మనీష్ సిసోడియా ఇదే కేసులో గత సంవత్సర కాలంగా జైల్లో ఉన్నారు, మీకు తెలిసిందే. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ, అరవింద్ కేజ్రీవాల్ గారి ప్రభుత్వంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సిసోడియా. ఆయన సంవత్సరం కాలం పాటు అన్యాయంగా పెట్టారు జైలు, వదలట్లేదు. సుప్రీంకోర్టే అంది అసలు ఈ కేసు ఎటువంటి ఆధారాలు. కవిత గారి కేసులో కూడా మనం చూడాలి. అంటే మీకు ఛార్జ్ షీట్ వేసినప్పుడు కానీ మనకు తెలియదు వాళ్ళు ఏవి అభియోగాలు మోపుతున్నారు, ఆ అభియోగాలు వెనుక ఆధారాలు ఏంటి. అయితే రాజకీయంగా ఇది ఎందుకు ముఖ్యం అంటే, పోయినసారి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్, బీజేపీ రెండు అంటే పబ్లిక్ గా కాకపోయినా బిహైండ్ ద స్క్రీన్స్ కాస్త కలిసి పనిచేసి కాంగ్రెస్ ఓడించడానికి ప్రయత్నం చేశాయి. నౌ దట్ కాంగ్రెస్ హ్యాస్ వన్ అండ్ ఫర్మ్లీ లాడ్జ్డ్, బోత్ Congress and BJP want to eliminate TRS or BRS. I'm not used to calling them BRS, but TRS అనుకోండి. సో రాజకీయంగా వీళ్ళకి ఇప్పుడు టీఆర్ఎస్ మూలంగా పెద్ద లాభం లేదు. ఒకటి, టీఆర్ఎస్ పాలనలో విపరీతమైన అవినీతి జరిగిందని జగమెరిగిన సత్యం. ఎక్కడో ఒక దగ్గర ఇరిగించడానికి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఆ ఫోన్ ట్యాపింగ్ ఒకటి చాలా గట్టిగా చేస్తున్నారు, దానికి కొన్ని ఆధారాలు దొరికినట్టు చెబుతున్నారు. అగైన్ మనం కోర్టులో ప్రజెంట్ చేసేదాకా ఇవి రూమర్సా వాస్తవాలా లేదా అనేది తెలియదు. కవిత గారి గురించి కూడా చాలా అభియోగాలు వచ్చాయి. ఏది ప్రైవేట్ ప్లేన్స్ బేగం పెట్టించుకోవటం, వాళ్ళందరూ ఫోన్లు ధ్వంసం చేయటం, ఎప్పుడైతే కేసు కింద ఫోన్లు ధ్వంసం చేయటం. ఫోన్లు ధ్వంసం చేసినా కొంత ఇన్ఫర్మేషన్ సేకరించగలుగుతున్నాయి ఏది దర్యాప్తు సంస్థ. మీ ఫోన్ తీసి పారేసినంత మాత్రం IPDR డేటా అనేది దాంట్లో ఆ టవర్ల మీద నుంచి దే ఆర్ ఏబుల్ టు ఎక్స్ట్రాక్ట్ 6 నెలలు. వాట్సాప్ సంభాషణ, టెక్స్ట్ మీకు తెలవకపోవచ్చు, ఆడియో మీరు వినలేకపోవచ్చు, బట్ ఎవరితోటి ఎవరు టచ్ లో ఉన్నారని చూపిస్తారు. ఇవన్నీ నేను ఎక్కడ గమనించానంటే వివేక కేసులో నేను ఐఎమ్ క్లోజ్లీ వాచింగ్ ఇన్వెస్టిగేషన్, సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళ ఆధారాలు. మూడవది, దే హ్యావ్ MLAT అనుకుంటా, ఇట్ ఈస్ కాల్డ్ MLAT. దీస్ కంట్రీస్ హ్యావ్ అగ్రిమెంట్స్ విత్ ఇంటర్నేషనల్ ట్రీటీస్ విత్ US, విచ్ ఇండియా ఆల్సో హ్యాస్. మీరు అప్పుడు వాట్సాప్ కి కానీ, మెటాకి, ఫేస్బుక్ కానీ, వీళ్ళెవరికి మీరు క్రిమినల్ కేసు ఉందని వివరాల కొరకు రాస్తే వాళ్ళ దగ్గర ఉన్న వివరాలు దే షేర్.
ఓకే. సో లాట్ ఆఫ్ దీస్ లీడర్స్ యాక్చువల్లీ డింట్ నో. అంటే నెక్స్ట్ తరం నేరస్తులు అందరూ జాగ్రత్త పడతారు. పాత తరం నేరస్తులు జగన్మోహన్ రెడ్డి గారు, అతని అవినాష్ రెడ్డి గారు, కవిత, వీళ్ళందరూ తెలియదు ఏంటంటే ఈ వివరాలన్నీ లాగగలరు. ఇవి ఇప్పుడు గూగుల్ టేక్అవుట్స్ ఉంది, ఇవి చేయగలరు అన్నది అసలు వాళ్ళ ఊహకందని విషయం అప్పుడు ఆ రోజు. ఇప్పుడు కొంచెం పబ్లిక్ నాలెడ్జ్ అయింది. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు జాగ్రత్త, బట్ అప్పుడు టెక్నాలజీ ఉంది. బట్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ దే క్యాన్ ఫైండ్ అవుట్. జస్ట్ సో క్విక్లీ సిబిఐ కేసులో చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు గంగిరెడ్డి అనే అతను వెళ్ళాడు చంపటానికి వివేకానంద రెడ్డి గారు. ఐ నో ఐఎమ్ చేంజింగ్ టాపిక్స్, బట్ ఐ వాంట్ టు షో హౌ దే. సో వాళ్ళు రాత్రి 1 గంట 2 గంటలకో 2 గంటల 10 నిమిషాలకు ఆయన ఇంట్లోకి వెళ్ళారు అర్ధరాత్రి. 2 గంటల 10 నిమిషాలకి ఇట్స్ 2 గంటల 10 నిమిషాలు 5 సెకండ్కి దెర్ ఇస్ వాట్సాప్ యాక్టివిటీ ఆఫ్ గంగిరెడ్డి. ఓకే, అంతే, మీకు ఏమన్నాడో తెలియదు. 2 గంటల 10 నిమిషాల 5 సెకండ్లకి దెర్ ఇస్ వాట్సాప్ యాక్టివిటీ అంటది. అన్న తర్వాత 2 గంటల 10 నిమిషాల 7 సెకండ్లకి అవినాష్ రెడ్డి వాట్సాప్ యాక్టివిటీ అంట. యూ అండర్స్టాండ్? సో విదిన్ 2 సెకండ్ అర్ధరాత్రి 2ంటికి ఇద్దరు ఒకటే టైంలో వాట్సాప్ ఎందుకుంటారు? అయిందా? మళ్ళీ దెన్ 2 గంటల 14 నిమిషాలు 6 సెకండ్లు, మళ్ళీ ఎమ్మట అవినాష్ రెడ్డి 2 గంటల 14 నిమిషాలు 8 సెకండ్లు. సో యూ కెన్ సీ దట్ దే ఆర్ కన్వర్సింగ్. Is it red-handed concrete evidence? But it establishes that they are in connection. Now, Avinash Reddy malla 4 5 tarvata he is chatting with somebody else, but they could not find who it is. But then there is evidence that Bharati Reddy knew 5:30. So atla ee vivaralu asalu itla cheyagalam investigation anedi veellaku varaku teliyadu. So we don't know, we'll have to wait and see. ప్లస్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ కాబట్టి వీళ్ళకి అమెరికా నుంచి డేటా తెప్పించుకోవడం కాస్త ఈజీ. ఫోన్లు మీరు తగలబెట్టినంత మాత్రాన, సిమ్ కార్డు తీసి నవలేసినంత మాత్రాన డేటా పోదు. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డేటా. సో విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ అగైన్ ఇట్ ఈస్ ఆల్ డ్రివెన్ బై పాలిటిక్స్. మీరు అదే బీజేపీ ఎంపీలు ఇది చేస్తే ఎవరు అసలేం ఇబ్బంది ఉండదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మీరు మరీ ఎక్కువ నెడితే అవినాష్ రెడ్డి బీజేపీలో జాయిన్ అవుతాడు, కేసు క్లోజ్ అవుతాయి అనేది. దట్ ఈస్ వాట్ ఈస్ బీన్ థ్రెటనింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. సో కవిత కేసులో అండి, ఇట్ ఈస్ బికాస్ టీఆర్ఎస్ అండ్ బీజేపీ అండ్ కాంగ్రెస్ బోత్ వాంట్ TRS out of Telangana, and they might succeed is what people are saying. చాలా తక్కువ సీట్లు వస్తాయి. అంటే ఇప్పుడు జనరల్ గా మనకి సర్వేస్ అన్ని కూడా కాంగ్రెస్ కి ఎక్కువ, తర్వాత బీజేపీకి, తర్వాత టీఆర్ఎస్ అని చెప్తున్నాయి. కానీ ఒకప్పుడు బై డిజైన్, సో దట్ బై నెక్స్ట్ ఎలక్షన్ ఇట్ విల్ బి ఏ ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్, విచ్ ఇస్ వై అవర్ స్టేట్స్ హావ్ ఆల్సో బీన్ డివైడెడ్. రాష్ట్రాలు చిన్నగా అయిన కొద్దీ ప్రాంతీయ పార్టీలకు ఉన్న శక్తి తగ్గిపోతుంది. ఇప్పుడు జాతీయ పార్టీలు విల్ టేక్. అట్లీస్ట్ ఇది మాత్రం తొందరగా జరగాలనుకుంటాను సార్. ఎందుకంటే కనీసం కేసీఆర్ కి అప్పటికన్నా బుద్ధి రావాలన్నమాట. ఈ రాష్ట్రాన్ని డివైడ్ చేసి నేను చేసిన మనందరికీ కేసీఆర్ అంటే కొంత కోపం, ఆగ్రహం ఉన్నప్పటికీ దూరదృష్టితో ఆలోచిస్తే ప్రాంతీయ పార్టీలు మనుగడ చాలా ముఖ్యం. ప్రాంతీయ పార్టీలు లేనప్పుడు మళ్ళీ మీరు పోయి చూసుకోవాలి. ఇందిరాగాంధీ, నెహ్రూ కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దిక్కులేదు. అంటే మరీ చెప్పరాశుల కన్నా అధ్వానంగా చూసేవాళ్ళు. 1, 2 ఢిల్లీలో కూర్చున్న వాడికి మనకు స్థానిక సమస్యలు కానీ మన అవసరాలు కానీ వాడికి పట్టవు, వాడికి అర్థం కావు. నేను అందులో టోటలీ హిందీ నేర్చుకుని అంటాడు. అందరికి ఇదే అందరు సిబిఎస్ఈ అంటారు సిలబస్ ఆ తరహా. సో ప్రాంతీయ పార్టీలు అవసరం ఉంది. షార్ట్ టర్మ్ లో కేసీఆర్ లాంటి వాళ్ళు, కొంత కేటీఆర్, కొంత కవిత, వాళ్ళు చేసిన అరాచకం మామూలు అరాచకం. అంటే పాలనాపరంగా, వ్యక్తిగతంగా మనుషుల్ని హరాస్ చేయటం, అరెస్ట్ చేయటం, అహంకారం, అహంకారం అవన్నిటి మూలంగా అందరిని దూరం చేస్తున్నారు. అండ్ దట్ ఈస్ జస్ట్ టాక్ టు సమ్ ఫ్రెండ్స్, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ టీడీపీ. ప్రాంతీయ పార్టీ అయినా కూడా కాస్త మర్యాదగా వచ్చిన వాళ్ళని గౌరవించడం అట్లాంటి చేశారు కాబట్టి ఇన్ని రోజులు ఆగి. లేకపోతే అది కూడా ఎప్పుడో పోయేది. జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి, సేమ్ లైక్ టీఆర్ఎస్ అదే చేస్తున్నట్టు మళ్ళీ ఆయన అదే మూల్యం చెల్లించుకుంటాడు. అంటే కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి, మోడీ గారు, ఇలా ముగ్గురు సైకాలజీ ఒకటే సార్. అలా ముగ్గురు ప్రవర్తన ఒకటే ఒక విధంగా చూసుకుంటే. అంటే అహంకారం, రాజకీయాల్లో చాలా కామనాలిటీస్ మనకు కనిపిస్తున్నాయి. అవును, భావస్వారూప్యత. I think that's what they say. Exactly. Ideologically, they seem to be very, focused. Either you are my friend or enemy, and I will destroy you. Exactly. ప్రతిపక్షం అన్నది లేకుండా చేయాలి. నాతో ఎవరైతే అంగీకరించారో వాడు ఉండకూడదు, నేను ఒక్కడనే ఉండాలి. అది ఆ విధానం అనేది ప్రజాస్వామ్యానికి అసలు అనుకూలం కాదు.
అండ్ ఇంకోటి నేను కంపల్సరీ కూడా నాకు కూడా ఏంటంటే మనకి కంపల్సరీ ఈ రీజనల్ పార్టీస్ ఉండాలి సార్. రీజనల్ పార్టీస్ ఉంటేనే మన ప్రాంతాలు మన అభివృద్ధి చెందుతాయి. దాంట్లో నేను కంప్లీట్లీ అగ్రీ అవుతాను. కాకపోతే కేసీఆర్కి ఎందుకు తెలియాలి అంటానంటే కేసీఆర్ తన అవసరం కోసం రాష్ట్రాలను విడగొట్టాడు. అదే మనం కనుక ఒక యునైటెడ్ ఆంధ్రాగా ఉంటే ఈ రోజు మనకి ఎంత డామినేషన్ ఉండేది సౌత్లో, అలాగే ఓవర్ ద ఇండియాలో కూడా మనం ఎంత రిప్రజెంటేషన్ ఉండగలిగేది. కానీ మనకి ఫిఫ్త్ లార్జెస్ట్ ఎగ్జాక్ట్లీ కలిసి అవును. ఇప్పుడేముంది సో ఆ అవకాశాన్ని కేసీఆర్ నాశనం చేశాడు కాబట్టి తన రాజకీయ స్వార్థం కోసం. సో కేసీఆర్ పతనం అయ్యి అలా అతను చేసుకున్న షార్ట్ టర్మ్ చేసిన దానికి రిజల్ట్ ఎలా ఉండబోతుందో కేసీఆర్ చూడాలన్నది నా కోరిక అనమాట పర్సనల్ గా. బట్ అది అవుతుందా లేదా అనేది తర్వాత. కాకపోతే ఏంటంటే సార్ సో కన్వెన్షనల్ విజ్డమ్ రైట్ నౌ ఇస్ దే విల్ బి డిస్ట్రాయిడ్. టిఆర్ఎస్ పార్టీని ఉంచరు అని. ఎందుకంటే రెండు జాతీయ పార్టీలు కనుక తలుచుకుంటే మాత్రం చేయగలవు. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ నేషనల్ పార్టీస్. దే ఆర్ సో పవర్ఫుల్. ఏమండి ఇప్పుడు టిఆర్ఎస్ ఉంది, తెలంగాణలో ఓడిపోయింది, ఇంకంతే, వాడి దగ్గర ఏం లేదు. కాంగ్రెస్ ఉంది అనుకోండి, తెలంగాణలో ఓడిపోతే కర్ణాటక ఉంటుంది, కర్ణాటక లేకపోతే ఇంకెక్కడికి పోతారు, ఏదో చేస్తుంటారు. బీజేపీ అయితే ఇక అపారం, అసలు ఎక్కడన్నా ఉంటారు. సో యువర్ సర్వైవల్ ఈజ్ నెవర్ ఎట్ స్టేక్. బట్ ఫర్ రీజనల్ పార్టీస్ యూఆర్ స్టక్. ఇప్పుడు అస్సాం 1% ఉందండి, పాత్రలో చాలా పెద్ద పార్టీ వెళ్ళిపోయింది అస్సాంలో, ఇప్పుడు లేదా. సో వాళ్ళకి ఆ శక్తి ఉండదు, తట్టుకునే శక్తి. ఓకే సార్, డెఫినెట్గా చూద్దామండి. ఎందుకంటే ఇది టీఆర్ఎస్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది రేపు పొద్దున ఎలక్షన్స్. మరి ఎందుకంటే కేసీఆర్ గారు ఒక దాంట్లో అయితే మెచ్చుకోవచ్చు అనమాట. ఆయన కూడా రాజకీయంగా దేని విషయాన్ని ఎలా వాడుకోవాలో, ప్రజల్ని ఎలా రెచ్చగొట్టాలో తెలుసు. సో ఇప్పుడు మరి దానికి ఎలా వాడుకుంటాడో, మరి ప్రజలు కూడా ఆయనతో ఎంత మటు కనెక్ట్ అవుతారో ఈ విషయం మీద మనం చూడాలి. అది రేపు పొద్దున ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన విషయంలో కేసీఆర్ అంటే మీకు కొంచెం నచ్చకపోవటం, ఆయన మీద కొంచెం ఆగ్రహం ఉండొచ్చు, కానీ తెలంగాణ ప్రజలకు కూడా ఆయన మీద అట్లాంటి అభిప్రాయం. అంటే రాష్ట్ర విభజన గురించి కాదు, రాష్ట్ర విభజన తర్వాత అతని ప్రవర్తన మూలంగా, పాలన గురించి కాదు, ప్రవర్తన కూడా చాలా ముఖ్యం. నేను ప్రజలు ప్రవర్తనను కూడా గుర్తించి దానికి శిక్ష ఇస్తున్నారంటే అది చాలా మంచి పరిణామం. ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్. బట్ నేను ప్రాంతీయ పార్టీ పక్షపాతిని కాబట్టి, టిఆర్ఎస్ కాకపోతే ఇంకో ప్రాంతీయ పార్టీ వచ్చినా సంతోషంగా ఉండేది అనేది నా బాధ. దేశాన్ని పాలించడానికి జాతీయ పార్టీలు, రాష్ట్రాన్ని పాలించడానికి ప్రాంతీయ పార్టీలు అవసరం లేదు. అంటే నా భాష కంప్లీట్ గా ఆంధ్ర భాష లాగా ఉన్నా సార్, నేను కూడా మహబూబ్ నగర్ వాసినే. సో నాకు డెఫినెట్ గా తెలంగాణ పరిచయం నాకు చాలా ఎక్కువే ఉంది. కాకపోతే ఏంటంటే పేరెంట్స్ అటు కూడా ఉండటం వల్ల మాకు అటు ఇటు కనెక్షన్స్ ఉన్నాయి. డెఫినెట్ గా ఏంటంటే నాకు మోర్ దెన్ అంటే రీజనల్ పార్టీ కన్నా సార్ కేసీఆర్ ఏంటంటే నాకు యునైటెడ్ ఆంధ్ర అంటే బేసిక్ గా రెండు ప్రాంతాల్లోనూ కనెక్షన్స్ ఉన్న మాలాంటి వాళ్ళు ఏంటంటే డివిజన్ తో చాలా సఫర్ అయ్యాం అనమాట. సో వాళ్ళందరూ కూడా కేసీఆర్ పెట్టుకున్న లాజికల్ కానీ, నేను అందుకే నాకు ఫస్ట్ పరిచయం ఎప్పుడంటే మీరు తెలంగాణకు వ్యతిరేకంగా రాసిన బుక్ అనమాట. సో దాంతో నాకు మొదటి పరిచయం మీతో. అంటే మీరు నాకు తెలియకపోవచ్చు, అవును. సో ఆ బుక్ తో నాకు మీరు పరిచయం అనమాట అలా. సో డెఫినెట్ గా మన ఐడియాలజీలో అన్ని కూడా మనకి ఎప్పుడు కూడా స్టేట్ డివైడ్ అవ్వాలని కోరుకోవాలా. కాకపోతే ఏంటంటే ఆ ఎమోషన్స్ ఈజీగా రెచ్చగొట్టచ్చు ఎప్పుడైనా సరే. మోడీ గారు అయినా కేసీఆర్ అయినా వాళ్ళు ఎక్కువ సర్వైవ్ అవుతుంది దాని మీద అనమాట, ప్రజల్ని ఎమోట్ చేయడం. సో డెఫినెట్ గా అవి ఎప్పుడైతే అవి బూమ్ ర్యాంక్ అవుతాయో వాళ్ళకి అప్పుడు నిజం బోధపడుతుంది. చూద్దాం సార్, డెఫినెట్ గా రేపు పొద్దున 24 ఇంట్రెస్టింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీకాంత్.